अस्सलाम वालेकुम, नमस्कार, सत श्री अकाल। मैं मोहम्मद रफीउद्दीन एसआरके न्यूज चैनल में आप सभी का इस्तकबाल करता हूं। आइए देखते हैं आज के तफसीलात। नाजरीन, रियासत तेलंगाना ज़िले मेड्चल मलकाजगिरी हल्के असम्बली कुतुबुल्लापुर गाजुला रामाराम 125 डिवीज़न के इलाकों में इलेक्शन से पहले अंडरग्राउंड ड्रेनेज का काम करवाया गया, लेकिन सीसी रोड्स बस्तियों के गलियों में नहीं डलवाया है। मुकामी अवाम का कहना है कि कुतुबुल्लापुर एमएलए और गाजुला रामाराम डिवीज़न कॉरपोरेटर ने वायदा किया था कि इलेक्शन के बाद तमाम बस्तियों में सीसी रोड्स डलवाएंगे, लेकिन आज तक भी रोडों का काम शुरू नहीं करवाया है। मुकामी अवाम को सड़कें ख़राब होने की वजह से काफ़ी मुश्किलात हो रही है। आइए देखते हैं मुकामी अवाम का कहना क्या है। हमारे एसआरके न्यूज़ चैनल तेलंगाना की ये तफसीली रिपोर्ट। हर खबर से बाखबर रहने के लिए हमारे एसआरके न्यूज़ चैनल के वीडियोस को लाइक और शेयर करें और हमारे चैनल को ज़रूर सब्सक्राइब करें। ఈ రోడ్ ఎట్లా పోవాలి, ఎంతమంది తాగి పడిపోతుండ్రు, మంచిగుండి పడిపోతుండ్రు, కారు అయితే నిన్న చాలా పాడైపోయింది. ఒక ట్రాక్టర్ దిగబడిపోయింది, ట్రాక్టర్ లేచిపోయింది, కానీ కారు అయితే పోలేదు. మొన్న పిల్లగాడు పడ్డాడు. చాలా ఈ రోడ్ ఆడికెళ్ళి చాలా బాధ ఉంది. సుభాష్ చంద్రబోస్ నగర్ ఎప్పుడు ఇదే ప్రాబ్లం. మళ్ళీ చంద్రగిరి నగర్ అయితే ఎప్పుడు నీళ్ళలోనే. కార్పెంటర్ చేసి వాళ్ళకి చెప్పినారా మీరు? చెప్పలే, ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోడు. ఎప్పుడైతే రానే రారు. రోడ్ల గురించి రోడ్ల సమస్య ఎప్పుడు చేస్తారో ఏమో. వస్తున్నారు, అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు, చెప్తున్నారు. మొన్నటిదాకా పైప్ లైన్లు ఉండి అవి ఉండే అని చెప్పి పైప్ లైన్ల గురించి ఆపారు. సంవత్సరం నుంచి అది కంప్లీట్ చేసారు. అయినా కానీ మళ్ళీ రోడ్లు ఎప్పటి నుంచి ఎట్లనే ఉన్నాయి, వానలు పడుతూనే ఉన్నాయి. ఉన్న రోడ్లన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి. పిల్లలను పాల ప్యాకెట్కి తొలుద్దామని ఇబ్బంది, స్కూళ్ళకు పోదామని ఇబ్బంది, తొలిద్దామన్నా నా ఎవ్వరితోటి అయినా ముసలోళ్ళు పోవాలన్నా ఇబ్బంది. కాలుష్యం వల్ల పిల్లల ఆరోగ్యం గిట్ట ఖరాబ్ అవుతుందన్న. మోరి నీళ్ళు కలుస్తున్నాయి, అన్ని మిక్సింగ్ వస్తున్నాయి మంచి నీళ్ళల్లో. తాగుదామన్నా పిల్లలకి ఇబ్బంది, అణువైన రోగాలు జ్వరాలు వస్తున్నాయి. విషజలారని చెత్త చెదారము ఎక్కడిదక్కడనే ఉంటుంది. అదంతా మోరి నీళ్ళు, ఈ నీళ్ళు, వాన నీళ్ళు అన్నీ కలుషితమయ్యి పిల్లల ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. విష జ్వరాలతోటి ఒక్కరికి ఇంట్లో జ్వరం వచ్చిందంటే అందరికీ అవుతున్నది. చాలా ఇబ్బందులతో ఉన్నది. డెంగూ జ్వరం, మలేరియా జ్వరం అని ఎన్నో ఉన్నాయి సమస్యలు. ఈ రోడ్ల దిక్కించి, వాటర్ దిక్కించి అన్నిటికీ ఇబ్బందులే ఉన్నాయి. నా జర మంచి చేయాలని చేసి లీడర్లు ఎవరు ఉన్నారో, లీడర్లు కానీ, ఎమ్మెల్యే కానీ, కార్పొరేటర్ కానీ అన్నీ జర దృష్టికి తీసుకెళ్ళండి. మీరు తీసుకెళ్తే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారేమో. వచ్చి చూసుకొని చేస్తే మంచిగా ఉంటుంది అని ఏమో నడవడానికి కూడా. ఈ డ్రైనేజీ 1 ఇయర్ అవుతుంది. రోడ్లో వేస్తామని తవ్విండ్రు, పిల్లలు గుంతలల్లో పడుతున్నారు. ఇగో డ్రైనేజ్ నీళ్ళు పొంగుతున్నాయి. ఆటోలు, కార్లు, మనుషులు నడవడానికి కూడా వస్తలేదు. ఇక్కడ కొంచెం చూడండి, మా మీద దృష్టి పెట్టి అందరికీ అధికారులకు తెలియజేసి మాకేమైనా న్యాయం చేస్తారేమో అనేసి మేము కోరుతున్నాం. చిన్నపిల్లలు పడ్డారు, చాలా మంది బైకులు పడ్డాయి. ముసలోళ్ళు ఇబ్బంది పడుతున్నారు నడవడానికి, పెద్దోళ్ళు ఇబ్బంది పడుతున్నారు, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యను దృష్టికి తీసుకుపోయి మాకు సమస్య పరిష్కారం చేస్తారని మేము కోరుతున్నాం.